హలో అండి. మనం డైలీ యూస్ చేసేది చీపురు. ఇంట్లోకి కొత్త చీపురు తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో తెలియదు కదా. ఇప్పుడు నేను చూపించబోయే సింపుల్ స్టెప్స్ తో ఈజీగా సీజనింగ్ చేసుకోవచ్చు. ముందుగా చీపురుని కవర్ లోనే ఉంచేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా రబ్ చేసుకోవాలి ఒక 2 minutes. అలా రబ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. పట్టుకునే సైడ్ కాకుండా ఇలా చీపురు ఉండే సైడ్ కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కవర్ ని పైకనేసి కొంచెం అటు ఇటు కదిలిస్తూ ఉంటే పొట్టు వచ్చేస్తుంది. తర్వాత చీపురుని కవర్ లోంచి బయటకు తీసేసుకొని చీపురుకి ఇలా చివర్లు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. కొంచెం అంటే కొంచెం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీటికి మిడిల్ లో ఉన్న పుల్లలు ఎక్కువ పొడవుగా ఉంటాయి. అవి మాత్రమే కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డైలీ బట్టలు ఉతకడానికి యూస్ చేసే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ ని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు హెయిర్ ని కోమ్ చేసుకున్నట్టు కోమ్ చేసుకోవాలి. చీపురుని మొత్తం చుట్టూ తిప్పుకుంటూ ఇలా నేసుకోవాలన్నమాట. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం వెడల్పుగా నేసుకోవాలి. చీపురు మధ్య భాగం కనిపించే విధంగా ఇలా పెట్టేసుకొని ఒకసారి కోమ్ చేసుకోవాలి. తర్వాత చీపురుని ఇంకొక వైపుకి తిప్పేసి ముందు ఎలా చేసామో అలానే చీపురుని వెడల్పుగా అనేసుకొని ఇంకొకసారి కోమ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes అనేసుకోవాలి. లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చీపురుని 2 చేతుల మధ్యలో పెట్టేసుకొని అటు ఇటు రబ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎక్స్ట్రా పొట్టు ఏదైతే ఉంటుందో అది మొత్తం నీట్ గా రాలిపోతుంది. చూడండి ఒక్క చీపురులో ఎంత పొట్టు వచ్చిందో. చీపురుని సీజనింగ్ చేయకుండా యూస్ చేస్తే డైలీ మనకి ఇంట్లో రాలుతూ ఉంటుంది పొట్టు. చూసారు కదా ఎంత పొట్టు వచ్చిందో. ఇంతకీ మీరు సీజనింగ్ చేస్తారా చేయరా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇందులో పొట్టు పోవడానికి చాలా మంది ఎక్కడంటే అక్కడ చీపురుని కొడతారు. అలా చేశారంటే ఇందులో ఉన్న పుల్లలన్నీ లూజ్ అయిపోయి ఊడిపోతాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా డేస్ వస్తుంది. ఈ టిప్ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.